హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్వపిండి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, పెసరపప్పు, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర, అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, బియ్యం పిండి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక బియ్యం పిండిలో తగినంత సాల్ట్, జీలకర్ర, పెసరపప్పు, పసుపు, ధనియా పౌడర్, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, మిక్స్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తెలంగాణలో సర్వపిండి చాలా ఫేమస్ అండి. దీంట్లో ఇంకా సొరకాయ పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక ఒక మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా గిన్నెకి అప్లై చేశాక ఒక బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని దీనిని గిన్నెకి అప్లై చేయండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద 7 నుండి 8 నిమిషాల పాటు ఉంచండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సర్వపిండి రెసిపీ రెడీ అయినట్టే.